ఏలియా గురించి ప్రభు అంటాడు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16-17లో, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదే, బహుబలం గలదై ఉంటుందని, అలాంటి ప్రార్థన ఏలియా చేశాడని, ఏలియా ప్రవక్త మనలాంటి స్వభావం కలిగిన మనిషి అయినప్పటికీ అతను చేసిన ప్రార్థనలు దేవుడు విని వర్షం ఆగిపోయింది. మళ్ళా అదే ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ధారాళమైన వర్షాలు కురిపించాడు. ఇక్కడ ఏలియా దేవుని ఆత్మ కలిగిన వాడిగా మనకు కనిపిస్తాడు. ఏలియా ఎలీషా ఇద్దరు కూడా ఒక నదీ ప్రాంతంలో నడుస్తుండగా యోర్దాను నదీ తీరమున ఏలియా అడుగుతాడు, ఏం కావాలి నీకు? ఇన్ని సంవత్సరాలు నాకు సేవా పరిచయం చేసావు కదా, నన్ను ఏం చేయమంటావు నీకు అంటే, అయ్యా మీరు నాకేం చేయనక్కర్లా, మీ మీదున్న ఆత్మ ఉందే 2 పాళ్ళ ఆత్మ నాకు దయచేయండి, 2 ఆత్మ నాకు ఉంటే చాలు అన్నాడు. ఎలీషా అనే భక్తులు గుర్తించింది ఏంటంటే, దైవాత్మ కలిగి ఉండడం వల్ల వ్యక్తుల జీవితాల్లో కలిగే మార్పులు అనుభవాన్ని చూశాడు. ఏలియా మీద ఆత్మ ఉందని గ్రహించాడు. ఏలియా అనేకులకు దీవెనకరంగా ఉన్నాడు. ఇజ్రాయేలు పిలిచేటువంటి ప్రవక్తల్లో ప్రథముడుగా కనిపిస్తాడు ఏలియా. పౌరుషం గలవాడుగా, భక్తి కలిగిన వాడుగా, దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వాడుగా, అంతేకాకుండా ఏ ప్రవక్తకు పొందినటువంటి అర్హత ఏలియా పొందుకున్నాడు. అగ్నిరథాల్లో కొనుపబడ్డాడు. దేవుని ఆత్మ కలిగి జీవించాడు. ఎందరైతే దేవుని ఆత్మచే నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారని రోమాపత్రిక 8:14లో రాయబడింది. దేవుని ఆత్మచే నడిపించబడ్డం దేవుని చిత్తం.